ఇప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకును బలిచ్చేటప్పుడు ఎవరికి చెప్పకుండా? అదే అంటాను కదండి, కొన్ని విషయాలు రహస్యంగా చేయాలి, కొన్ని విషయాలు బహిరంగంగా చేయాలి. ఒక ఆయన అన్నాడు, మంచి మాటలు మైక్లో చెప్పాలంట, చెడ్డ మాటలు చెవులో చెప్పాలంట. ఎక్కడ? చెప్పండి దాన్ని చెప్పండి. మంచి మాటలు మైక్లో చెప్పాలి, చెడ్డ మాటలు అంటే చెడ్డ మాటలు అంటే ఎట్లాంటివి? అది ఇంకా దాన్ని కూడా వివరించేది ఎందుకులేండి, ఇటుకి అల్లు చెప్పండి. అయితే విషయం గమనిస్తే, ఆ అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును బలిచ్చేటప్పుడు షారాకు చెప్పలేదు. వెళ్ళిపోయి ఉదయాన్నే ఆ మోరియా పర్వతం మీద బలి ఇవ్వడానికి వెళ్తే అబ్బాయి అడుగుతున్నాడు, డాడీ కట్టెలు ఉన్నాయి డాడీ, కత్తి కూడా ఉంది, అగ్ని కూడా ఉంది, ఏది గొర్రెపిల్ల లేదంటే అబ్రహాము అంటాడు,